మహానగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ లో మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా అత్యాధునికంగా నిర్మించిన ఓఆర్ఆర్ పై పెరిగిపోతున్న ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైమంటూ దూసుకొచ్చే వాహనాలు, రెప్పపాటులో సంభవిస్తున్న మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో మరోసారి ఓఆర్ఆర్ ప్రమాదాలపై చర్చ జరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలిచిన నిత్యం ప్రమాదాలతో వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవున 8 వరుసల్లో ఈ ఓఆర్ఆర్ ని నిర్మించారు. ఈ రహదారిపై రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ప్రతిరోజు దాదాపు 1.5 లక్షల వాహనాలు దీనిపై రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యాధునికంగా నిర్మించిన ఈ రోడ్డుపై అతి వేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ పై ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక్కడ గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. అయితే చాలా వాహనాలు ఏకంగా 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 200 కిలోమీటర్ల వేగంతోనూ ఓ వాహనం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ రోడ్డు ఎలా ఉందనేది. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలపై జరిమానాలు విధిస్తున్నా ఏమాత్రం మార్పు లేదు. ఇక మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు అయితే కేవలం 4 చక్రాల వాహనాలు, అంతకు మించి ఉన్న వాహనాలే మాత్రమే పరిమితం. ప్రతి టోల్ గేట్ దగ్గర కూడాను ఈ స్క్రీన్ చేస్తారు. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత స్పీడ్ నియంత్రణ బోర్డులు ఈ హెచ్ఎండిఏ వాళ్ళు ఏర్పాటు చేశారు. దానిలో 80 కిలోమీటర్లు, మ్యాక్సిమం 100 కిలోమీటర్లు వెళ్ళటానికి వీలుగా వర్షన్స్ను కూడా మార్క్ చేశారు. ప్రభుత్వం విధించినటువంటి స్పీడ్ లిమిట్స్కి మించి మనం వెళ్ళకూడదు అన్న గ్రాహ్యం ఉన్న వ్యక్తులు కూడాను ఒక్కసారి స్టీరింగ్ మీద ఉండి యాక్సలరేటర్ నొక్కుతుంటే వాళ్ళకి తెలియకుండా ఎంతో స్పీడ్గా వెళుతుంటారు. ఎమ్మెల్యే లాస్యనందిత మరణానికి సైతం అతివేగమే కారణమని పోలీసులు తేల్చారు. అయితే ఓఆర్ఆర్ పై ప్రమాదాలు, మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2022లో ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదాల్లో 170 మంది మరణించగా 2023 సంవత్సరంలో ఆ సంఖ్య 216కు పెరిగింది. ఇక కొన్ని చోట్ల మలుపులు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఓఆర్ఆర్ కి ఒకవైపు 4, మరోవైపు 4 వరుసలున్నాయి. మొదటి 2 వరుసల్లో 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. మిగిలిన 2 వరుసల్లో వాహన వేగం పరిమితి 80 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అయితే ఈ లేన్ల గందరగోళంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము వెళ్తున్న లేన్ నుంచి ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండానే పక్క లేన్లోకి వెళ్తుండటం సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ కు మణిహారంగా నిలుస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఈ మధ్యకాలంలో తరచూ ప్రమాదాలకు కారణమవుతుంది. చాలా మంది ప్రాణాలు ఈ రోడ్డుపై బలిగొంటున్నాయి. అయితే ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలకు అతివేగం ముఖ్యంగా కారణంగా చెప్తున్నారు. అతివేగంతో పాటు నిర్లక్ష్యపు డ్రైవింగ్లే ఈ ప్రమాదాలకు కారణంగా వస్తుంది. మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో మళ్ళీ ఒక్కసారి ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై సంబంధించిన ప్రమాదాల ఇష్యూ తెరపైకి వచ్చింది. ఏదేమైనా అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి నిర్వహణపరమైన కొన్ని ఇబ్బందులు లేకున్నప్పటికీ కూడా వేగానికి సంబంధించి, వేగ నియంత్రణకు సంబంధించి మెయింటెనెన్స్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. 120 కిలోమీటర్ల మినిమం స్పీడ్ ఉన్నటువంటి లైన్స్లోకి వేరే భారీ వాహనాలు తరచూ రావడం కూడా కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ కారణమవుతుందని చెప్తున్నారు. మొత్తం 158 కిలోమీటర్ల పొడవున ఈ ఔటర్ రింగ్ రోడ్ను నిర్మించారు. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతినిత్యం లక్షల వాహనాలు ప్రయాణిస్తున్న సందర్భంలో చాలా వరకు రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అప్పుడు నిర్మాణ సందర్భంలో ఉన్న కొన్ని లోపాలు కావచ్చు, వాటి వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా అయితే మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2022లో ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదాల్లో 170 మంది చనిపోతే 23లోనే 216 మంది మృత్యువాత పడ్డారు. అంటే దాన్ని బట్టి మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక మంచి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ విధంగా తరచూ ప్రమాదాలు జరుగుతుండడం మాత్రం ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. నిపుణులకు సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అంటే మితిమీరిన వేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్లో ఒక వైపు కారణమవుతున్నప్పటికీ టెక్నికల్ పరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యని కూడా కొద్దిమేర తొలగించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది రోడ్లపై పార్కింగ్ వాహనాలను పార్క్ చేయడం కావచ్చు, లేదంటే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి సిబ్బంది కూడా అప్పుడప్పుడు వెహికల్స్ను రోడ్డు పక్కన పార్క్ చేసి వారికి సంబంధించిన పనులు చేసుకున్న సందర్భంలో కూడా యాక్సిడెంట్స్ అవుతుందని చెప్తున్నారు. రాత్రిళ్ళు ఎక్కువ ప్రమాదం జరుగుతున్నాయి కాబట్టి రాత్రిళ్ళు లైటింగ్ సరిగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం ఇలాంటి కొన్ని సూచనలు అయితే నిపుణులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఈ ప్రమాద నివారణకు
ఆ ప్రభుత్వం చర్యలు చేపడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మరో పర్సన్ మల్లేష్తో కలిసి రమణ HMTV హైదరాబాద్. ప్రమాదకర మలుపులు ఉన్న చోట, ప్రమాదాలు ఎక్కువ జరిగే చోట ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా వేగ నియంత్రణను పక్కాగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.